బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన తొలి ఏడాది అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన ఎర్రకోట ప్రసంగం 72 నిమిషాలు సాగిందట. చరిత్రలో నిలిచిపోయే చక్కని ప్రసంగమని దానిని ఇప్పటికీ కీర్తిస్తున్న వాళ్లున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ నిడివిని ఎప్పుడో దాటేశారు. ప్రధాని అయిన తొలి సంవత్సరం నరేంద్ర మోదీ 65 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. మరుసటి ఏడాదిలోనే నెహ్రూను ఓ 16 నిమిషాలు దాటేశారు. 2017లో 56 నిమిషాలకే స్వస్తి చెప్పేశారు. తన ఎర్రకోట ప్రసంగాలు మరీ పొడుగ్గా ఉంటున్నాయని జనం లేఖలు రాయడంతో వాటిని కుదించాలని నిర్ణయించుకున్నట్టు ఆ ఏడాది మన్ కీ బాత్లో మనసు విప్పారు. అయితే ఆ తర్వాత ఆయన ఆ మాట మీద నిలబడిందేమీ లేదు. చివరకు సొంత పార్టీ బలం 240కు పడిపోయి కూటమి కట్టాల్సి వచ్చినప్పటికీ గత ఏడాది తన 11వ ఎర్రకోట ప్రసంగాన్ని అంతకుముందు 10 ప్రసంగాల రికార్డులను చెరిపివేస్తూ సుదీర్ఘంగా చేశారాయన. ఈ ఏడాది ఏకంగా 103 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో గత ప్రధానమంత్రుల రికార్డులన్నీ చెరిపేశారు. ప్రసంగాల సంఖ్యలో ఇందిరను దాటేశారు. మోదీ ఏం మాట్లాడినా వినసొంపుగా ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా ఉద్రేకం మేళవించి ఆహుతులను ఆకట్టుకోగలరాయన. మోదీ ఎర్రకోట ప్రసంగాల్లో విషయం తగ్గుతోందని గిట్టని వారు అంటారు. కానీ ఈ మారు అత్యధికులకు ఆయన స్వర విన్యాసం కొత్తగా అనిపించింది. తన ప్రసంగంలో ఆయన ఆపరేషన్ సింధూర్కు తదనంతర పరిణామాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సహజం. ప్రతీకారేచ్ఛతో వీరావేశంతో ఆరంభించిన యుద్ధాన్ని వెంటనే నిలిపివేయడం మీద రేగిన విమర్శలను అటుంచితే ట్రంప్ అలకలు, ఆగ్రహాలు, సుంకాల యుద్ధాల వరకు సాగిన పలు పరిణామాల నేపథ్యంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోదీ ఈ వేదిక మీద నుంచి వాటిని ప్రస్తావించక తప్పలేదు. శత్రువుగా మారిన ట్రంప్ భారత మీద దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో జాతీయవాదాన్ని, దేశభక్తిని రగల్చడం ఆవశ్యకమని మోదీ అనుకున్నారు. ఆసిమ్ మునీర్ వంటివారు ఎగిరెగిరి పడుతున్న నేపథ్యంలో అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదన్నారు మోదీ. పహల్గాంలో పర్యాటకులను కాపాడలేకపోయారన్న అప్రదిష్టకు తోడుగా సింధూర్ సందర్భంలో పాక్ క్షిపణి, డ్రోన్ దాడుల అనుభవం కూడా ఉన్నందున యావత్ దేశాన్ని రక్షించడానికి ఆయన సుదర్శన చక్రాన్ని సిద్ధం చేయిస్తున్నారు. పాకిస్తాన్కు సింధు జలాలను దారాదత్తం చేశారంటూ నెహ్రూను తప్పుపడుతున్నవారు ఇంతకాలం దానిని ఎందుకు సరిదిద్దలేదో తెలియదు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, మేడ్ ఇన్ ఇండియా బలం సింధూర్ విజయానికి దోహదం చేశాయని మెచ్చుకుంటున్నప్పుడైనా ప్రధానికి నెహ్రూ దార్శనికత గుర్తుకు వచ్చిందో లేదో. గగనయాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు గత ప్రధానులు వేసిన పునాదులు గుర్తుకు వస్తే బావుండేది. మేడ్ ఇన్ ఇండియా చిప్ గురించి మోదీ చేసిన ప్రస్తావనలు విన్న విదేశీయులకు భారత్ 10 ఏళ్ల క్రితమే కళ్లు తెరిచిందన్న భ్రమ కలగవచ్చు. తన పాలన అద్భుతమని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ గతమంతా శూన్యమని ఇలా నిందలకు పాల్పడటం సముచితం కాదు. ఎర్రకోట మీద నుంచి పలానా విషయాలు మాట్లాడకూడదనో, రాజకీయం చేయకూడదనో నియమం ఏమీ లేదు. మోదీ ఆర్ఎస్ఎస్ను, దాని 100 ఏళ్ల సేవలను మెచ్చుకున్నారు. దేశ నిర్మాణంలో పాలు పంచుకుందని ప్రశంసించారు. 15 ఆగస్టు ప్రసంగంలో ప్రస్తుతిస్తున్నారు కనుక స్వాతంత్ర్యోద్యమంలో దాని పాత్ర ఏమిటో చెప్పమంటూ విమర్శలు, ప్రశ్నలు మొదలయ్యాయి. మోదీ ఉండగా తమకు ఇక ఆర్ఎస్ఎస్ అక్కర్లేదని బీజేపీ నేతలు ఎగిరి పడుతుండటంతో ఆర్ఎస్ఎస్ సహాయ నిరాకరణతో బీజేపీని లోక్సభ ఎన్నికల్లో తన కాళ్ల మీద తాను నిలబడలేకుండా చేసిందని అంటారు. తప్పు గ్రహించి నాగ్పూర్ పర్యటనలతో లెంపలేసుకుంటే కాని మహారాష్ట్ర సహా మరికొన్ని అసెంబ్లీలు బీజేపీ ఖాతాలోకి రాలేదు. ఒక్కరే ఎంతకాలం ఏల్తారు, 75 ఏళ్లకు దిగాల్సిందేనంటూ హెచ్చరికలు కూడా వినవస్తున్న నేపథ్యంలో దేశానికి వందనం చేయాల్సిన ఎర్రకోట మీద నుంచి ఆర్ఎస్ఎస్కు అభివాదం అందించిన ఫలితం రాబోయే రోజుల్లో పలు విధాలుగా ఉండవచ్చు, విజయాలు చేకూర్చవచ్చు.